హలో ఆల్, వెల్కమ్ టు వైజాగ్ అచింత్య వ్లాగ్స్. నేను గీతాని. మీలో చాలామంది షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తున్న డైట్ వీడియోస్, రెసిపీస్ చూసి ఈ గిన్నెల గురించి అడుగుతున్నారండి, లింక్స్ షేర్ చేయమని. ఆ గిన్నెలు ఎక్కడ తీసుకున్నారు, ఎందులో తీసుకున్నారని. సో మీకోసం అయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ. ఫస్ట్ నేను వాటర్ బాటిల్స్ స్టార్ట్ చేస్తానండి. నేను మార్నింగ్ లేసి వామ్ వాటర్ తాగుతానని మీకు తెలుసు కదా. సో దానికోసం నేను యూస్ చేస్తున్న బాటిల్స్ వచ్చి మిల్టన్ వండి. కేవలం నేను ఈ డైట్ కోసం ఈ బాటిల్స్ కాదండి, మా ఇంట్లో నుంచి నేను మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి తీసేసి అవన్నిటిని ఇలా స్టీల్ వాటర్ బాటిల్స్తో అయితే రీప్లేస్ చేశాను. ఈ ప్యాన్లో నేను మష్రూమ్ కర్రీ చూపిస్తే ఈ ప్యాన్ గురించి అడిగారండి. నిజంగా ఈ ప్యాన్ నేను కొనలేదు, నాకు జిఆర్టీలో నేను స్కీమ్ కడితే వాళ్ళు నాకు ఇచ్చారు. చాలా స్టీల్ యూటెన్సిల్స్ది సెట్ ఇచ్చారు. మేబీ పిజియన్ అనుకుంటున్నాను, గుర్తులేదు. ప్యాన్ మీద కూడా బ్రాండ్ నేమ్ లేదు. దీంట్లో నేను ఓన్లీ డీప్ ఫ్రైస్ చేస్తానండి. బ్యాక్ సైడ్ కూడా నల్లగా అయిపోయింది గిన్నె. ఓన్లీ డీప్ ఫ్రైస్ చేస్తాను, ఎందుకంటే పల్సగా ఉంటుంది ప్యాన్. నెక్స్ట్ వచ్చి నేను యూస్ చేస్తున్న అన్ని రెసిపీస్కి మెయిన్గా నేను యూస్ చేస్తున్న గిన్నె వచ్చి ఇది బర్గ్నర్ బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. బర్గ్నర్, BRGNER, బర్గ్నర్ అండి. సో ఇది అమెజాన్లో నేను తీసుకున్నాను. సో ఈ గిన్నె చాలా బాగుంటుందండి, మందంగా ఉంటుంది. మొత్తం టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ అన్న 3 లేయర్స్ వస్తాయండి. ఆ 3 లేయర్స్ కూడా స్టీల్ ఉండేటట్టే చూసుకుంటాను. సో నేను తీసుకున్న బ్రాండ్ అయితే బర్గ్నర్. ఇది కూడా చాలా బాగుంది. లింక్స్ అన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో కాస్ట్ ఎంత అనేది మీరు అక్కడ చెక్ చేయొచ్చు, ఎందుకంటే నేను ఇవి కొని ఆల్మోస్ట్ 1 year పైన అయిపోతుంది. ఇది బర్గ్నర్లోనే ఇంకో చిన్న సైజ్ కడాయి అండి, ఎందుకంటే మా అబ్బాయి మార్నింగ్ 7:40కి స్కూల్కి వెళ్ళిపోతాడు. సో కొంచెం క్వాంటిటీ వండుతాను వాడి వరకు. సో నేను అప్పుడు ఈ ప్యాన్ అయితే యూస్ చేస్తాను. ఇది బర్గ్నర్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ నేను తీసుకున్న దాంట్లో కాస్టియస్ట్ ప్యాన్ అండి. ఇది మేయర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, MEYER. ఇది ఏంటంటే చాలా పల్స్గా ఉంటుంది, బట్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ అండి. తొందరగా హీట్ అయిపోతుంది అనమాట, మనం పక్కకి వెళ్తే మాడిపోతుంది. సో ఇందులో కుకింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అంటే మనం అరగంట వేరే ప్యాన్లో ఉండేది 15 నిమిషాల్లో ఇందులో ఉండేచ్చు, బట్ దగ్గరుండి వండుకోవాలండి. మూత కూడా కొంచెం హెవీగా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, బట్ నాకు బర్గ్నరే నచ్చింది. మేయర్ కంటే కూడా బర్గ్నరే నేను ప్రిఫర్ చేస్తాను. ఇది వండర్ చెఫ్ నుంచి తీసుకున్న క్యాస్ట్ ఐరన్ స్మాల్ ప్యాన్ అండి. ఇది నేను ఆమ్లెట్ వేయడానికి తీసుకున్నాను బేసిక్గా, బట్ అంత ఫీజిబుల్ అనిపించలేదు. జస్ట్ 1 egg అలా బ్రేక్ చేసి. నెక్స్ట్ ఇది ప్రెస్టేజ్లో తీసుకున్న దోశ తవ్వ అండి, క్యాస్ట్ ఐరన్ది. నేను దోశలన్నీ ఇందులోనే వేస్తాను. నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదని, చాలామందికి నాన్ స్టిక్స్లో తినడం వల్ల క్యాన్సర్స్ వస్తాయని నేను మొత్తం నా కిచెన్లో ఉన్న అల్యూమినియం నాన్ స్టిక్ తీసేసాను. ఇది కూడా బర్గ్నర్ బ్రాండ్ అండి. ఈ చపాతీది, ఇది బర్గ్నర్ నుంచి తీసుకున్నాను. ఇది చపాతీ తవ్వ, బ్రాండ్ నేమ్ అక్కడ కింద వస్తుంది. సో నాన్ స్టిక్ మొత్తం తీసేసి క్యాస్ట్ ఐరన్తో అయితే దోశ, చపాతీ పెనం, ఎగ్ది చిన్న ప్యాన్ అన్నీ రీప్లేస్ చేశాను. అల్యూమినియం కుక్కర్స్, కడాయిస్, నాన్ స్టిక్ అన్నీ తీసేసి స్టీల్ అయితే యూస్ చేస్తున్నాను. మెయిన్గా 3 కుక్కర్స్ అయితే పెట్టుకున్నానండి, స్మాల్, మీడియం, లార్జ్ సైజ్లో. ఇది మీడియం సైజ్ అనమాట, అంటే వండుకుండే డిష్ పట్టి నేను కుక్కర్ అనేది ప్రిఫర్ చేస్తాను. మ్యాక్సిమం ఈ మీడియం దాంట్లో నేను పప్పు, సాంబార్ అవి. ఈ చిన్నది మా ఆశ్విత్ కోసం అండి, వాడు మార్నింగ్ స్కూల్కి వెళ్తాడని చెప్పాను కదా, తన కోసం 1 కప్ రైస్ కోసం. ఇది ప్రెస్టేజ్ ఆల్ఫా కుక్కర్ అండి, ప్రెస్టేజ్ ఆల్ఫా కుక్కర్. ఇంతకుముందు చూపించిన కుక్కర్ అయితే బటర్ఫ్లై బ్రాండ్. ఈ పెద్దది కూడా ప్రెస్టేజ్ అండి. అల్యూమినియం కుక్కర్స్ తీసేసేయండి, మీరు కూడా యూస్ చేస్తుంటే, ఎందుకంటే అవి మంచిది కాదు. ఈ పెద్ద కుక్కర్ వచ్చి కూడా ప్రెస్టేజ్ బ్రాండ్ అండి. చిన్నది కూడా ప్రెస్టేజ్ ఆల్ఫా అండి. ఇంకోటి వచ్చి మీడియం సైజ్ కుక్కర్ వచ్చి బటర్ఫ్లై అనమాట. ఇవన్నీ నేను ప్లాన్ చేసుకొని మంత్ వైజ్ ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చానండి, ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకుంటూ వచ్చాను. స్కూల్కి కూడా పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయొద్దు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.